ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్. హలో నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న 3 టాపిక్స్ మాట్లాడతాను. చెప్పండి. ఒకటి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చూసినావు, వెయ్యి చిల్డ్రన్ చూసినావు. రిటైర్మెంట్ వాళ్ళని మళ్ళీ తీసుకున్నారు గవర్నమెంట్, పాత గవర్నమెంట్ 1000 మందినేమో. ఓకే. వాళ్ళని సస్పెండ్ చేస్తే దాని ప్లేస్ లో ఒక 6000 మంది ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వచ్చు. ఓకే. గవర్నమెంట్ మళ్ళీ పెద్దగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ వీటికి వీళ్ళకి 6000 ఇవ్వచ్చు. 6000 మందికి సాలరీస్ తీసుకోవచ్చు. ఓకే. రెండోదన్నా, రోజు మనం చూస్తున్నాం కదా ఫార్మాది ఇది మెడిసిన్స్ పట్టుకుంటున్నారు అన్న, అది పెద్ద బోగస్ అన్న. ఎందుకు చెప్పాలా, ఇది బ్రాండెడ్ కంపెనీ చేసే కుట్ర అనేది. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ మనకు తక్కువకి వస్తున్నాయి. దాని ఏంటంటే అది హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మోడీ అయితే చెప్పారో దాని తర్వాత ఆ సేమ్ మెడిసిన్ మనకు తక్కువకి వస్తున్నాయి. బ్రాండెడ్ మెడిసిన్స్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ సేల్ తగ్గిపోయింది. దాని వల్ల ఏం చేస్తారు, దీన్ని ప్రొజెక్ట్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఒక మెడిసిన్ 100 రూపాయలకు వస్తుంది, అదే మెడిసిన్ బ్రాండ్ అని చెప్పి 1000 రూపాయలు అంటుంది. ఏం లేదన్న చేంజెస్. అది పెద్ద బోగస్ అది. ఎందుకంటే సరే, ఒక తప్పు ఏంటంటే ఒక పేరు మీద అదే పేరు మీద గుర్తిస్తే తప్పది. బట్ జెనరిక్స్ అని చెప్పేసి మీద వస్తున్నాయి కదా, ఏంటంటే 100% వీళ్ళు ఇంకోటి బ్రాండెడ్ కంపెనీలు వాళ్ళు ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేయరన్నారు, వాళ్ళు థర్డ్ పార్టీ మ్యానుఫాక్చరింగ్ వాళ్ళు కూడా అక్కడ నుంచే మార్కెట్ లోకి వస్తాయి మెడిసిన్స్ అన్ని. ఇంకోటి లాస్ట్ అన్న, అంటే నేను బీజేపీ వాళ్ళని చెప్తున్నాను, బట్ థింగ్ ఏంటంటే రామ మందిర్ కడుతున్నారు, ఏదో ఒకటి అయితే నడుస్తుంది అన్న. ఇండియా మొత్తం ఒక దగ్గర వస్తుంది కదా, వేరే వాళ్ళు ఎందుకంటే దాని మీద ఏమంటారు, అది ఇప్పుడు చేయాలా అప్పుడు చేయాలా అని చెప్పేసి. ఆయన ఇప్పుడు అక్కడికి స్పెషల్ ఫండ్ అయితే ఏం రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అదంతా ప్రజలు ఇచ్చిన పైసలే కదా. ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన అదే తెలంగాణ మొన్న అన్నది కేటీఆర్ ఏమని, మేము కూడా ఇంటింటికి బియ్యం వస్తే మేము కూడా అక్షరం వస్తే మేము కూడా గెలుస్తుంది అని అన్నారు కదా. మన యాదాద్రిని ఓపెన్ చేసినప్పుడు మేము 1000 కిలోల నెయ్యి కావాలి, అది కావాలి, ఎందుకు ఓపెన్ చేయలేని అట్లా. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో. హలో. ఎస్, చెప్పండి బ్రదర్. నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ, చెప్పండి అన్న. మీది నాకు 7:45కు వస్తుందన్న, ఇది 8:30 కానీ 7:30 కానీ మీరు ఇస్తారు కదా, నాకేమో 7:45కు వస్తుంది. ఒక్కో రోజు ఒక్కోసారి లేట్ అవుతుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు. ఒక రోజు కదండి, అసలు గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇది ఏం వస్తలేదు, డైరెక్ట్ వార్తలు వస్తున్నాయి నాకు. ఎట్లా వస్తాయన్న? ఏమో చాలా రోజుల నుంచి నేను ఎప్పుడు 95 వస్తున్నప్పుడు చేసిన, అప్పుడు కొంచెం ముందు వచ్చేది, ఇప్పుడేమో బాగా లేట్ అవుతుంది నాకు. సరే, నేను కూడా కొంచెం లేట్ అవుతుంది, 5-10 నిమిషాలు లేట్ అవుతుంది నాకు. అవునా? రైట్ అన్న. ఎవరన్నా? ఇక్కడ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మండ. ఓకే ఓకే, అంత నిమ్మలమే కదా. రైట్, థ్యాంక్ యూ. హలో. హలో, చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి? రఘు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. హైదరాబాద్ నుంచి. ఇప్పుడు అంత రామాలయం గురించి మాట్లాడుతారు, రామరాజ్యం గురించి మాట్లాడదాం. మీరు కూడా రఘు కాబట్టి, రామరాజ్యం అంటే దేవుడే కాదు, జనమే దేవుడు. ఇప్పుడు మన స్టేట్ చుట్టూ కూడా మొత్తం ఎకనామిక్ సెంటర్స్ ఉన్నాయి, అన్ని బార్డర్లలో కూడా మనకు కోదాడ, మన హుజూర్ నగర్, ఖమ్మము, అంత మంచి మంచి మంత్రులు ఉన్నారు. మీరు వాళ్ళతో నెట్వర్కింగ్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయాలలో ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఇంకెక్కువ ఉంది. మన ఛానల్ సంబంధించింది కూడా ఇప్పుడు సర్పంచులు, అంతకుముందు స్థానికంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆసక్తులు అయ్యింది కదా, తెలిసి మనకు ఆల్రెడీ. తెలంగాణ సమాజం కూడా ఒప్పుకోదు కాబట్టి ఛానల్ పరంగా కూడా మీరు అక్కడి నుంచి కొంచెం వాయిస్ గ్యాదర్ చేసే ఒక ప్లాన్ చేసుకొస్తే ఏంటంటే పబ్లిక్ వాయిస్ ఏంటనేది మనకు తెలుస్తుంది. తప్పకుండా. ప్రగతి భవన్ పోతే ఏమైతుందంటే పరిష్కారము సమస్య రెండు ఒక్క దగ్గరే ఉంటుంది. అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, మూలాలలో ఏముంది, అక్కడికక్కడిని పరిష్కారాలు ఎట్లా దొరుకుతాయి, ఆదాయాలు ఎట్లా పెంచుకోవాలి. మన స్టేట్ నిజంగా చెప్పాలంటే మొత్తం నదులతోని, చుట్టూ నదులతో బార్డర్లు ఉన్నాం మనం. ఇలా మొత్తం చూస్తే మొదలు పెడితే మనం ఖమ్మం, మిర్యాలు కూడా, ఇటు నాగార్జున సాగర్, మన
మొత్తం కూడా మంచి ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి స్టేట్ మనం. అక్కడి నుంచి సరే ప్రాపర్ గా ప్లాన్ ఓకే అన్న, ఓకే చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది చూద్దాము. మనం కూడా జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. మీరు కూడా అదే ప్రాతిపదికన అక్కడి నుంచి వాయిస్ తీసుకుంటే బాగుంటుంది. తప్పకుండా తప్పకుండా అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో, చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి? రఘు గారు, నేను శ్యామ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న. ఇది మీరు కానీ తిరుపతి కానీ రంజిత్ కానీ తీన్మార్ మీరు అందరూ బిఫోర్ ఎలక్షన్స్ చాలా మంచి డ్యూటీ చేసినారు, మీ వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్సెప్ట్ యూ, మీరు తప్ప మిగతా వాళ్ళందరు మాటలు మాట్లాడే పద్ధతి ఎట్లుంది అంటే ఇప్పుడు రేపు ఎలక్షన్స్ పెడితే మళ్ళా కేసీఆర్ వచ్చినట్టున్నాడు. ఓకే. ఎందుకంటే ఆ తిరుపతి గాని రాము గాని వాళ్ళు తీర్మానం అంటే మొత్తానికి అమ్ముడు పోయిండు, ఆయన విడిచిపెట్టుండ్రి, ఆయన లాభం కోసం చూసుకుంటుండు. కానీ మీలాంటి వాళ్ళు కొంచెం ఎట్లా అంటే ఈ రేవంత్ రెడ్డికి టైం ఇచ్చేటట్టు మాట్లాడాలి. ఈ తిరుపతి రాము ఏంటంటే ఇంకెప్పుడు చేస్తారు? లేదు లేదు, అంటే ఇప్పుడు కాలేజీ మన లైన్ లోనే నడుస్తున్న ఛానలే, వాళ్ళు అట్లా ఏం లేదు. నేను మొన్న విన్నాను రాము. సరే ఇప్పుడు కాదు, మీరు ఒక వీడియో చూసి ఉంటారేమో, ఓవరాల్ వ్యూలో మనం చూసినప్పుడు నేను కూడా కొన్ని విషయాల్లో మాట్లాడుతున్నా. కాళేశ్వరం విషయంలో ఇంకా మీరు ఏం చేస్తున్నారు, పక్కన రిటైర్డ్ ఆఫీసర్ అని పెట్టుకుని ఎట్లా మీరు పని చేస్తున్నారు, చాలా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను. నేను మీ పాయింట్స్ అంటలేను, మీ పాయింట్స్ ఆర్ జెన్యూన్. ఓకే, మీరు మంచిగా మాట్లాడుతున్నారు. మీరు ఏమై ఇంకా తెల్లారింది ఇంకా ఏం చేయకపోతే అని మీరు మాట్లాడట్లేదు. వాళ్ళ మాట్లాడే పద్ధతి ఎట్లుంది అంటే ఇప్పుడు ప్రజలు మీ ఒక్క ఛానల్ కాదు, అందరూ చూస్తారు. రైట్, చూసేసరికి మిస్లీడ్ అవుతుండ్రు అందరూ. సో కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళకు కూడా చెప్పుర్రి, ప్రశ్నించండి, కానీ టైం ఇవ్వండి కొంచెం. అరే ఇంకా జియో క్యాన్సల్ కాలేదు, ఈ ఇంకో ఏమన్నాడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ, ఆయన పేరు గుర్తుకొస్తలేదు నాకు, ఆయననైతే ఎంపీ ఎలక్షన్స్ మీకు ఓట్ వేయమని బెదిరిస్తాడు. రైట్ రైట్ అన్న, ఓకే సరే అవన్నీ ఉన్నాయి. అల్టిమేట్ గా రాబోయే రోజులు డిసైడ్ చేస్తే ఎట్లుంటది అన్న, టైం విల్ డిసైడ్. థ్యాంక్ యూ. మరో కాల్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అన్న, ఎక్కడి నుంచి? సార్ నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా అండి. అన్న చెప్పండి. సార్ ఇది జెడ్పీ జిల్లా పరిషత్ కార్యనియామకాలు కొంచెం చేపడమని మీ ద్వారా కొంచెం చెప్పండి సార్. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. ఓకే, మేము గత ప్రభుత్వంలో అందరినీ కలిసాం, అన్ని మినిస్టర్లను కలిసాం, ఒక్కల దగ్గర నుంచి కూడా కరెక్ట్ స్పందన అనేది లేదండి మాకు. మేము తిరగని మినిస్టర్ ని ఆయన లేడు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలను కూడా కలిసామండి, ఎవరి దగ్గర నుంచి కరెక్ట్ స్పందన లేదు, ఏం లేదు. మేము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ కూడా వెళ్ళి అర్జీలు ఇచ్చామండి. సీతక్క గారిని కూడా కలిసాము, ఆమె కూడా చేస్తానన్నారు. అన్ని డిపార్ట్మెంట్ లో కార్యనియామకాలు ఇచ్చారండి, మా ఒక్క జిల్లా పరిషత్ నుంచి ఇవ్వట్లేదండి. దయచేసి మీడియా మిత్రుల ద్వారా కొంచెం మాకు తెలియజేయండి సార్, కొంచెం అధికారులకి. తప్పకుండా. ఎందుకంటే చాలా మంది వీడియోస్ కూడా ఉన్నారండి, పాపం చిన్న చిన్న పిల్లలు. అవునవునవునవును, వాస్తవమే అది. నేను ఒకసారి సెక్రటేరియట్ కూడా వెళ్ళినా. ఇప్పుడు మన ఎవరు వాళ్ళు కార్య నియామకాలు విఆర్ఏలా వాళ్ళు ఎవరో వచ్చారు ఆ రోజు, లాస్ట్ 2-3 months బ్యాక్. రైట్ అన్న, థ్యాంక్ యూ. కొంచెం చేయండి సార్. తప్పకుండా, థ్యాంక్ యూ. హలో చెప్పండి అన్న, టీవీ ఆఫ్ చేయండి అన్న, నాతో మాట్లాడండి. అవునండి. నమస్తే సార్. నమస్తే సార్, మొన్న మీరు ఒక అది పెట్టారు కదా, అంటే వాళ్ళ అయిపోయి టైం అయిపోయినా కూడా వాళ్ళని పెట్టుకున్నారు, ఇంకా నడిపిస్తున్నారు, గవర్నమెంట్ మీద ఫైర్ అయ్యాలి కదా సార్. అది చాలా మంచి చేసారు సార్, చాలా బాగా అనిపించింది. వెంటనే రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద యాక్షన్ తీసుకొని వెంటనే వాళ్ళను సిఎస్ మేడం తోటి అవన్నీ చేపించిళ్ళు, చాలా బాగా చేశారు సార్. ఆ రోజు నేను చూసా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ మీరు చెప్పారు, మళ్ళీ దాని మీద మీరు ఫైర్ అయ్యారు. యాక్చువల్ గా మన తీన్మార్ మల్లన్న గారు ఓన్లీ గవర్నమెంట్ వైపే మాట్లాడలేదు, మీరు మాత్రం ఇటు ప్రతిపక్షం వైపు ప్లస్ మళ్ళీ పక్షం వైపు రెండు వైపులా మాట్లాడుతూ మంచి కవరేజ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న విన్నపం సార్, ఏంటనంటే ఈ ఏవైతే కానిస్టేబుల్ ఫలితాలు ఏవైతే రిలీజ్ చేసిల్లో ఆ తర్వాత 4 మార్కుల మీద పిటిషన్ ఇచ్చిల్లో దాని మీద కొంచెం త్వరగా కొంచెం అప్డేట్ ఉంటుంది సార్, ఎందుకంటే అభ్యర్థులు అందరూ వెయిట్ చేస్తున్నారండి దాని గురించి. ఓకే ఓకే రైట్ అన్న, తప్పకుండా.
థ్యాంక్ యూ సో మచ్ Right. సార్. Thank you. థ్యాంక్ యూ సో Thank మచ్ సార్. you. మీలాంటి వాళ్ళు ఉండాలి, మీరు అవసరమైతే ఇంకా 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 మంచిగా వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీలాంటి వాళ్ళు Thank you, ఉండడం brother. వల్లనే ఈ రోజులో తెలంగాణలో కేసీఆర్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఓన్లీ ఫర్ యూ. నేనైతే వ్యక్తిగతంగా మీకు చాలా పెద్ద ఛాన్స్ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది మీ వల్ల 50% మీ వల్లనే అనుకుంటా సార్ నేనైతే. ఓకే, ఇప్పుడు మన గవర్నమెంట్, నేను అందుకే నా యూట్యూబ్ బ్యానర్ లో పెట్టిన అనమాట, పాలకులు మారితే సరిపోదు, పాలన మారాలి అని. సో దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో Right, మచ్. thank you. మరో కాల్. హలో, హలో హలో అన్న, టీవీ ఆఫ్ చేసి నాతో మాట్లాడండి. ఆయన టీం మొత్తానికి పనిచేస్తా. మొత్తానికి బంద్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. బాగున్నావా? బాగున్నా చెప్పన్న. అన్న నేనైతే బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్న నీకు. థ్యాంక్ యూ అన్న, చెప్పండి ఎక్కడి నుంచి? అన్న నా సొంత వచ్చేసి ఆసిఫాబాద్ కొమరం జిల్లా అన్న. అన్న అన్న మా దగ్గర మా డిస్ట్రిక్ట్ లో చాలా వరకు ఎస్సీ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ ఉన్నాయి అన్న. ఓకే. ముందు చాలా వరకు భూ కబ్జాలు అంటే జరిగినాయి. అది ధరణి వల్ల చాలా ఎఫెక్టెడ్ అయింది. ఓకే. ఏదో నెక్స్ట్ ఏదో సైడ్ తీసుకొస్తారు, తొందర తీసుకొచ్చి రైతులకు కొంచెం న్యాయం చేయండి అన్న ప్లీజ్. దాని మీద చెప్పండి అన్న తప్పకుండా, ప్లీజ్ అన్న. ఎందుకంటే చాలా చూడాలి. వీళ్ళు ఇప్పుడు ధరణి ఏదో భూమాత అన్నారు, ఈ పోర్టల్ ఇప్పుడు ఎన్ఐసికి ఇస్తారట, రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా, మరి ఏం చేస్తారో అనేది చూడాలి. అది వెయిట్ అండ్ సీ అంతే. అన్ని జిల్లాల కంటే బాగా వెనుకబడిన జిల్లా ఆసిఫాబాద్ కొమరం భీం. రాహుల్ గాంధీనే స్టేట్మెంట్ ఇచ్చిండు, వాళ్ళ భూములన్నీ లాగి మేము పేదలకు పంచుతాం అన్నాడు. మరి ఎన్ని పంచుతారో చూడాలి. కానీ ఇంకో విషయం, మా సైడ్ ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉన్నదన్న. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా లేదన్న, సరిగ్గా రోడ్లు లేవన్నా. నేను ఆ ఏరియా నుంచి నేను చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇంజనీర్ నేనే అన్న. ఓకే ఓకే, అవునవును. ఆ ఏజెన్సీ ఏరియాలు అవన్నీ కూడా ఎడ్యుకేషన్ స్కూల్స్ లో చాలా మూసేశారు. సింగిల్ టీచర్ ఉన్నాడు. నేను యాక్చువల్ గా లాస్ట్ మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో సిర్పూర్ వచ్చినప్పుడు మేము బేసిక్ గా ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు అంత దూరము. అంటే ఆ వాతావరణం చూసి షాక్ అయినాను నేను, అసలు ఏం ఇంత ఘోరంగా ఉన్నది అని. ఇంకో విషయం అన్న, మా ఊర్ల చుట్టూ అంతా గోదావరి అంతా వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అంతా మా వాళ్ళు సరిగా యూజ్ చేసుకోరన్న. ఓకే. యూజ్ చేసుకుంటే మా దగ్గర ఉన్నంత సస్యశ్యామలు ఎక్కడ ఉండదన్న, ఎందుకంటే చుట్టూ గోదావరి. తుమ్మిడేట అని మీరు ఎప్పటికంటా ఉంటారు. అండ్ అక్కడ సోమిని, ఆ బెజ్జూరు, గూడెము, ఇటత్తే సిర్పూరు, ఇటత్తే కాగజనారు, ఈ చుట్టంతా గోదావరి ఉంటదన్న. కరెక్ట్ యూజ్ చేసుకుంటే మా దగ్గర ఉన్నంత పంట ఇక్కడ దొరకదన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హలో. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పన్నా. ఫోన్ చేసినావు? చెప్పండి. నిజామాబాదా? చెప్పన్నా. సో మనకు 26,000 గ్రామాలు ఉన్నాయన్న తెలంగాణలో. 26,575 ఉంటాయి రఫ్ గా. కేసీఆర్ 6,000 స్కూల్ మూసేసిండు. ఒక్క స్కూల్లో 8 టీచర్లు ఉంటారు. ఒక స్కూల్ నడవడానికి సంవత్సరానికి ₹1 కోటి కావాలి. అవును. ₹1 కోటి ఇంటూ 6,000 స్కూల్ అంటే 6,000 కోట్లు. అవునా? 6,000 కోట్లు సంవత్సరానికి బడ్జెట్ తగ్గించి ఇక్కడ 7,100 కోట్లు 7,700 కోట్లు రైతు బంధుకి ఇస్తున్నాడు. అవునా? సో మనము దీర్ఘకాలంగా మన స్టూడెంట్స్ కి ఉపయోగపడే చదువు మీద ఆలోచిస్తారేం కానీ ఇన్స్టెంట్ బెనిఫిట్ గా రైతు బంధు అడుగుతున్నాం. అవును. ఆ స్కూల్ ఏమన్నా కానీ ఒక పిల్లవాడు చదివి బయటకు రావాలంటే 10 ఏళ్ళు కావాలా? అవును. ఓడికి కావాలా? నాకు రైతు బంధు వేస్తే చాలు. అవును. అక్కడ 6,000 స్కూల్ ఎందుకు మూతపడేదని ఆలోచిస్తలేరు. నాకు రైతు బంధు ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నాను. సరే, ఆ రైతు బంధు కూడా రైతులకు ఇచ్చేది పంట పండించి కొనుగోలు సెంటర్లకు వచ్చిన తర్వాత వాళ్ళకి డబల్ గిట్టుబాటు ధర కలిపి ఎవరొద్దన్నారు? అట్లా కూడా తప్పులేదు కదా. ఇంకా రైతులు ఇంకా వ్యవసాయం బాగా చేస్తారు, మంచిగా గౌరవంగా బతుకుతారు. అంతే కదా. ఇప్పుడు ఏవో ఉంటాడు ఊర్లే, సర్వే నెంబర్ మీద ఏ పంట వేసినావు ఎంత వేసినావు అని రాసుకుంటాడు. ఈ లెక్కలతోనే వాడు పోతే ఆడ పంట అమ్ముతారు. అవునా? అవును. ఇప్పుడు నువ్వు భూమి లేని నువ్వు గాని నేను గాని పంట తీసుకుపోయి అమ్ముతాన్నా కూడా కొనారు. అది బ్లాక్ మార్కెట్ అయితే. అవును. అంత పటిష్టంగా ఉన్నది లెక్కలు వ్యవస్థ. సో పండించిన వాడికి బోనస్ అలాంటివి ఏదైనా ఇస్తే బాగుంటది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇట్లా పబ్లిక్ చాలా, కానీ ప్రజలైతే వాస్తవ పరిస్థితిని గమనిస్తున్నారన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాం. హలో, చెప్పండి బ్రదర్. టీవీ ఆఫ్ చేయండి. చేశానండి. ఏం లేదు, నిన్న మీ దాంట్లో అల్జాపూర్ శ్రీనివాస్ వచ్చింది చూసి ఒకటి. ఆయన కౌన్సిల్ గెలడు, ఆయన ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు.
రూపాయి ఖర్చు పెట్టాడు. అరే ఎట్లా ఖర్చు పెడతారే? పైసలు ఉంటేనే ఇక లీడరా? పైసలు ఉంటేనే లీడర్ అంటే ఎట్లా? ఖర్చు అంటే దేనికి ఖర్చు పెట్టాలి? ఇప్పుడు లేనోడు కూడా రాజకీయాల్లోకి రావాలన్నా ఎట్లా? లేక కాదు, కోట్ల రూపాయలు. ఊగో కోట్లున్నా ఎన్నున్నా ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టే మనం ఎలక్షన్ లో గెలవాలనే ఆలోచన ఎందుకు? కాదండి, ఏమైందంటే ఫండ్, పార్టీ ఫండ్ తింటున్నాడు ఇంకా. ఓకే సరే, మనం ఒక వ్యక్తి గురించి కాదు కదా ఇప్పుడు, మనం ఓవరాల్ తెలంగాణ దాని గురించి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న.